7 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దురాగతాలను బయటపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగమే కవితకు నోటీసులని విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు రసాభాసగా మారాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు నల్లమల్ల రంజిత్ మధ్య వివాదం చెలరేగింది. నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ ఉంటుందని, నెలాఖరుకు 40,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా పథకాన్ని సునీతా లక్ష్మారెడ్డి, మదన్ రెడ్డి ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో 31,000 నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం పట్ల బీజేపీ ఆందోళనకు దిగింది. నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ ఇష్యూపై కమిషనర్ లోకేష్ కుమార్ను కలిసిన బీజేపీ కార్పొరేటర్లు అనంతరం ధర్నాకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముంబైలో కిడ్నాప్కు గురైన 5 పిల్లలను విజయవాడకు చెందిన శ్రావణి ద్వారా జగ్గైపేటకు చెందిన శిల్పకి అమ్మినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సమాజంలో మార్పు దిశగా మహిళలు రాణించాలని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మహిళా శక్తికి మించిన మరేదీ లేదన్నారు. గాజువాక లయన్స్ క్లబ్ హాల్లో కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వలందాపాలెం జీ కన్వెన్షన్ నందు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించాలని జనసేన అధినేత పవన్ ఆదేశించడంతో సభాస్థలి వద్ద పనులను పరిశీలించడం జరిగింది. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా వల్లభనేని వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా దాసే రవి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పాక్, చైనాలతో భారత్కు ఉన్న విభేదాలు ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా పాక్ భారత్ను రెచ్చగొడితే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సైన్యాన్ని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అమ్మాయిలు అబ్బాయిలను సమానంగా చూడాలని, అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో మన ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనే ఆలోచనను మన ఇంటి నుంచే నేర్పిస్తున్నామని, ఇది సరికాదని చెప్పారు. దేశంలో అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కోవిడ్ సమయంలో విశేషంగా సేవలు అందించారని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సినీ నటులు నాగబాబు, హైపర్ ఆదిలు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే వీరు ఆస్ట్రేలియాకు వెళ్తున్నది సినిమాలకు సంబంధించి కాదు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు, హైపర్ ఆదిలు ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగువారిని ముందుండి నడిపించడంలో తానెప్పుడు ముందుంటానని, తెలుగుదనం ఉట్టిపడే ప్రతి పనిని ప్రోత్సహించాలని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులో వేగా జ్యువెలర్స్ నూతన షోరూంను ఆయన ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా పూడూరు గేటు సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు మంత్రి వనిత విచ్చేశారు. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో వ్యాజ్నైల్ తాగి ఆత్మహత్యయత్నం చేశాడు భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.